హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, సీనియర్ ఐఏఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోతాం. మహారాష్ట్ర అటవీ రెవెన్యూ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేష్ కుమార్కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేజీ విశ్వనాథన్ ధర్మాసనం ధిక్కార చేసినందుకు ఎదుందుకు ధిక్కార చర్యలు చేపట్టకూడదని ప్రశ్నించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయనను సెప్టెంబర్ 9న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని బెంచ్ ఆదేశించింది. పరిహారం చెల్లింపునకు సంబంధించిన కేసులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం ఎగవేత వ్యూహాన్ని అవలంబిస్తోందని, అదే సమయంలో పరిహారం తిరిగి లెక్కించే నిర్దిష్ట ప్రయోజనం సమయం కోరినప్పుడు పూర్తి చేయాలని బెంచ్ పేర్కొంది. పరిహారం విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదని అఫిడవిట్ ద్వారా తెలుస్తోందని పేర్కొంది. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు పరిహారాన్ని తిరిగి లెక్కించకపోతే రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన లాడ్లీ బెహన్ యోజనను నిలిపివేస్తామని బెంచ్ హెచ్చరించింది. చట్టాన్ని అనుసరించి పరిహారాన్ని చెల్లింపులపై సరైన నిర్ధారణకు రావడం ప్రభుత్వ కర్తవ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన తాజా అఫిడవిట్ను ధర్మాసనం ప్రస్తావించింది. సిఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూణే జిల్లా కలెక్టర్, అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులతో పాటు ఈ అంశంపై మళ్లీ అత్యున్నత న్యాయస్థాయిలో చర్చిస్తామని ప్రభుత్వం పేర్కొంది. తాజా లెక్కన 48.65 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపింది. పూణే కలెక్టర్ చేసిన పరిహారం మదింపును దరఖాస్తుదారు కోర్టు ఆమోదించలేదని, చట్టంలోని నిబంధనలను అనుసరించి లెక్కించడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం పేర్కొంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.